ఆ కుటుంబంలో భర్త 2 పిల్లల్ని అతి దారుణంగా చంపించిన ఇతనికి కఠిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. చంపించినా అని డిఫెన్స్ లాయర్ వారు ఇప్పటికి 11 సార్లు అన్నారు. ఇతనే చంపించాడు అనడానికి ఈ ముసలాడు కుర్రాడు తప్ప మీ దగ్గర వేరే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? సాక్ష్యాలు అంటే ఏమీ లేవు సార్. సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ముద్దాయి తరపున లాయరు అయ్యుండి అతనికే వ్యతిరేకంగా సాక్ష్యాలు ప్రవేశపెట్టి న్యాయస్థానాన్ని కన్ఫ్యూజ్ చేసి విలువైన సమయాన్ని వృధా చేసిన సంజీవ్ చతుర్వేదిని మందలిస్తూ అతనిని 6 నెలలు సస్పెండ్ చేయడమైనది. ప్రవేశపెట్టబడిన సాక్ష్యాలన్నీ బలమైనవి కానందున ఈ కేసు ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉన్నందున ముద్దాయికి ప్రస్తుతం బెయిల్ మంజూరు చేయడమైనది. జడ్జిమెంట్ ఇంకా పూర్తవ్వలేదు జడ్జి గారు. జస్ట్ ఎ మినిట్. అక్కడ జరుగుతుంది మొత్తం మేము ప్రత్యక్షంగా వీడియో కాన్ఫరెన్స్లో చూస్తున్నాం. ఆ ముద్దాయి దోషాన్ని నిరూపించే సాక్ష్యాలన్నీ మాకు ముందే సంజయ్ చతుర్వేది గారు సమర్పించడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యమైన ఆధారం ఇది. అనవసరంగా ఆ సంజయ్ చతుర్వేది దగ్గరికి వెళ్ళాను. ఏదైనా తేడా వస్తే మీరే కాపాడాలి. న్యాయాన్ని నిలబెట్టడానికి సంజయ్ చతుర్వేది గారు చూపిన చొరవను అభినందిస్తూ లంచం తీసుకుని తప్పుడు తీర్పునిచ్చిన జడ్జి గారిని సంవత్సరం పాటు సస్పెండ్ చేయవలసిందిగా కోరుకుంటూ సాక్ష్యాలు బలంగా ఉండి ముద్దాయి నేరం చేశాడని రుజువు కావటం వల్ల అతన్ని వెంటనే రిమాండ్కి తరలించవలసిందిగాను హైకోర్టు మెజిస్ట్రేట్ తీర్పు ఇవ్వడమైనది. సొంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి తాళు మరి. మోవిని మగతావిని ముడివేయనీయవా. కాదని అనలేనని గడియైనాగవా. అదుపు పొదుపు లేని ఆనందం కావాలి.